ఊబర్ ఆఫీస్ మన రసూల్పురం మెట్రో కింది నుంచి మన ప్రగతి భవన్ దాకా పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాం 100 మంది డ్రైవర్లం. అక్కడొచ్చి ఆడ మేడంకి లెటర్ ఇస్తే సీఎం పిఏనో ఎవరో ఆమె అని చూసుకుంటదంటే ఆమెకు లెటర్ ఇస్తే మేము చూస్తామండి. మీరంతా గిగ్ వర్కర్స్ కదా, మీరు అట్లా అడగొద్దు కదా అంటే, గిగ్ వర్కర్స్ వద్దు మేడం, మాకు గిగ్ వర్కర్స్ మాకు ఎలాంటి లాభం లేదు, మాకు కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్ రేటు అని చెప్పి ఆడ గోస చేసుకొని 100-200 మంది న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. పెద్ద పెద్ద మీడియాలో వచ్చి వీడియోలు తీసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికాడ పోయి ఈ 150 మంది కూసుంటే బయట సీఎం పిఏ బయటకు వచ్చి మా దగ్గర లెటర్ తీసుకొని నేను సీఎం గారికి అందిస్తాను అని చెప్పి తీసుకొని మా దగ్గర మాకు హామీ ఇచ్చి వెళ్ళిండు. పోలీసు వాళ్ళు అక్కడ నుంచి ఎట్లా దొబ్బిరు తెలుసా? అరే మేము ఇవన్నీ ఏగి వచ్చి ఇక్కడ కూర్చొని గుద్దా నోరు 2 మూసుకొని నడిపిస్తున్నాము. మీరు చేసిన వీడియోలకు వాళ్ళు చూసి ఇప్పుడు వ్యతిరేకత. మేము ర్యాపిడో ఆఫీస్ పోయి అద్దాలు వల్ల కొడితే మా పైన కేసులు అయినాయి. మాదాపూర్ పిఎస్ ల కేసులు అయితే మళ్ళా మేము ఏదో కాంప్రమైజ్ అయ్యి అట్లా ఇట్లా అని చెప్పి ఏదో లీడర్ పెద్ద పెద్దలతో మాట్లాడిపించి బయటకు వచ్చినాం. అరే నాయన మేము మస్తు ఎగినాం రా బాబు, నువ్వేమో ఈయన పాలమూరు స్టార్ కి మీరు చేసిన వీడియోల వల్లనే ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందని పాలమూరు స్టార్ కి చెప్తే ఆయన నేను పెట్టిన కామెంట్ కి ఒక వీడియో చేసిండు, చూడండి మీరే. చూసి మీరే రిప్లై అయ్యండి. కమిషనర్లకు ఇస్తే కుదరదు, ఆర్టీఓలు ఇస్తే కుదరదు. మేము ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డికి పోయి ఇస్తే మా వల్ల ఏం కాలే. నేను ప్రతి ఒక్క ధర్నాలో తిరిగినారా బాబు.